MR కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల కౌన్సిల్లో విస్తరణపై దృష్టి పెట్టండి, వాటిలో భాగించడం లేదు, శిలా పలకాలు వేయాలని కౌన్సిలర్ డిమాండ్. శ్రీశైలం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. డబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. ఆళ్లగడ్డలో అన్యాయాన్ని ఎదుర్కొన్నందుకు అంగన్వాడీ టీచర్ని నిర్దాక్షిణ్యంగా విధుల నుండి తొలగించారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదన్నారు. నంద్యాలలో కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగస్తులు వారి సమస్యపై ఒకరోజు సమ్మె, ఇంతటితో మా పోరాటం ఆగదు. నంద్యాలలో మున్సిపల్ అధికారులు రోడ్డు అక్రమాలను ఇష్టానుసారంగా తొలగిస్తున్నారు. మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్. నంద్యాల మార్కెట్లో పెరిగిపోయిన నకిలీ నోట్లు పెరిగిపోతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా నకిలీ నోట్లు చలామణి నష్టపోతున్న ప్రజలు, వ్యాపారస్తులు. బనగానపల్లిలో హత్యాయత్నం చేసిన యువకుడు, మానసిక వేదనతో వృద్ధురాలు మృతి. జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఘటన కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రజలకు, విలీన పంచాయతీలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించేందుకు తాగునీటి పథకాన్ని అమలు. కౌన్సిల్ సమావేశంలో ఆమోదం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో తమ 5 ఏళ్ల పదవీ కాలం త్వరలో పూర్తవుతున్న నేపథ్యంలో తమ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులకు వెంటనే శిలా పలకాలు ఏర్పాటు చేయాలని కౌన్సిల్లో చైర్పర్సన్ మాబునిసా దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ హాల్లో చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన ఎంఏ గురప్ప యాదవ్ ఆధ్వర్యంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మొదటి అజెండాలోని 14 అంశాలపై చర్చించారు. అన్నిటికీ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పట్టణంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణ చేపట్టారని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని వార్డుల్లో టెండర్లు పూర్తయిన పనులు ప్రారంభం కావడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ మాబునిసా పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 12వ వార్డు కౌన్సిలర్ కండేష్ శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడారు. తమ వార్డులో 70 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై చైర్పర్సన్ స్పందిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ అభివృద్ధిని మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతి వార్డులో అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పట్టణంలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్డులో కాలువకు శంకుస్థాపనకి మినిస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఆ లెట్రిన్ స్థలాన్ని చూపించాము. వాళ్ళు కూడా చూశారు. చూసి దీన్ని కమ్యూనిటీ హాల్ గా ఏర్పరచండి, చాలా ఇది ఉంది అని చెప్పినాము. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాము. 10 నెలల నుంచి దానికి పట్టించుకుని నాదులేదు. ఈసారైనా గౌరవం మినిస్టర్ గారు వచ్చి చెప్పినందుకైనా పట్టించుకుంటారో లేదో మీ ద్వారా తెలుసుకోవాలని అనుకున్నాం. లెటర్ గాని పెట్టడం జరిగిందండి. కౌన్సిల్ లో గానీ అడిగినాము. మనం అంతా చేసి ఏం దాని గురించి వివరించండి మేడం. బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపల్సరీ టేకప్ చేస్తాం. ఆ లోపల అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ డెమాలిషన్ కూడా ప్రపోజల్ డెమాలిషన్ ఏంటి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాము. సైడ్ ఎంత ఉంది, దాని సర్వే ఎప్పుడు చేపిస్తారు అని 10 నెలల నుంచి అడుగుతున్నాము. ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోవడం ఇలా. కానీ పోయిన నెలలో గౌరవ మినిస్టర్ గారు వచ్చి కూడా చెప్పినారు. వాళ్ళ మాట కూడా పట్టించుకోకుండా ఎట్లా సార్ మీరు? ఒక్కసారి అండి, మనం లాస్ట్ టైం మన సైట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు మేడం. చేసిన తర్వాత ఇమీడియట్ గా టౌన్ ప్లానింగ్ వాళ్ళ ఆఫీస్ మీరు వెళ్ళి విజిట్ చేశారా మేడం? అది విజిట్ చేయడం జరిగింది మేడం. అది సర్వేయర్ గారు మన స్ట్రీట్ సర్వే మ్యాప్ ప్రకారం అది వెళ్ళి ఐడెంటిఫై చేయాల్సి ఉంది మేడం. కాకపోతే అక్కడ అంతా కూడా ఆ సర్వే పాయింట్స్ ఫిక్స్ చేయడానికి జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది మేడం. ఇప్పుడు ఎలాగూ మనకి మెప్మా వాళ్ళు అక్కడ కమ్యూనిటీ టాయిలెట్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళు మనకి లెటర్ ఇచ్చారు మేడం. దాన్ని బేస్ చేసుకుని ముందు బిల్డింగ్ డెమాలిష్ చేసేస్తాము. చేసుకుని మొత్తం క్లియర్ చేసి నాకు జంగిల్ క్లీనింగ్ మీరు ఎంత ఉంది అనే సైట్ ధృవీకరించడానికి ఎంత టైం తీసుకుంటారు? నెక్స్ట్ వీక్ లో అయిపోతుంది మేడం. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ నేను అడుగుతానండి. తప్పకుండా నెక్స్ట్ వీక్ చేయించేస్తాను. అయిపోతుంది. ఓకే. శానిటేషన్ అధ్యక్ష. సో వార్డు చాలా పెద్దది అధ్యక్ష. గుర్రాలపేట దగ్గర నుంచి టీటీడీ వరకు నా వార్డు కవర్ అవుతుంది అధ్యక్ష. ఈ వార్డుకు సంబంధించి ఒక రెగ్యులర్ గా ఒక ట్రాక్టర్ కూడా నా వార్డులో లేదు అధ్యక్ష.
దయచేసి ఒక రెగ్యులర్ గా ఒక ట్రాక్టర్ ని అలాట్ చేయాలని కోరుకుంటున్నా. అదే విధంగా అధ్యక్ష, మస్కిటోస్ అధ్యక్ష, దోమల బెడద నిజంగా చాలా ఉంది అధ్యక్ష. మనం ఎంతైనా ముందు జాగ్రత్త తీసుకోవాలా. ఆ స్ప్రేయింగ్ ఫాగింగే కాకుండా ఆయిల్ బాల్స్ అనేది కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. దాని ప్రభావం 3-4 days వరకు 1 week దాకా ఉంటుంది. కొంచెం మెయిన్ డ్రైన్స్ లో ఆ ఆయిల్ బాల్స్ అని వేపిస్తే కొంచెం ఇది ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, శానిటేషన్ కి సంబంధించి 2 వర్కర్లు షార్టేజ్ ఉంది అధ్యక్ష. ఒకరు చనిపోయినారు, ఇంకొకరు 60 years అయిందని రిటైర్మెంట్ అయింది. మరి ఆ 2 వర్కర్ ని ఎప్పుడు పంపిస్తారనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, మన పంప్ హౌస్ దగ్గరది రోడ్ అధ్యక్ష అడుగుతూనే ఉన్నాము. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుందో అక్కడ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్ననే ఒక పెద్ద ఆవిడ వెళ్తూ కింద పడిపోయి నా దృష్టికి తీసుకొని వచ్చారు. తర్వాత కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కమిషనర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి చూసిపోయినారు. మరి కొంచెం మా వార్డు సచివాలయము దాదాపు ఫిబ్రవరి నెలకి సంవత్సరం అయింది అధ్యక్ష, ఖాళీ చేసి కూడా 8 నెలల నుంచి చెప్తున్నాను నేను. కరెంటు బిల్లులు ఇంతవరకు కూడా పే చేయలేదు. ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి 3 చోట్ల మార్చడం కూడా జరిగింది. దాని ఎంక్వైరీ తీసుకుంటున్నారా లేదా అని కూడా చూడడం లేదు. మా వార్డు గురించి ఒకసారి సచివాలయం అద్దె కూడా కట్టలేదు అధ్యక్ష, ఇంకో అద్దె కూడా పడలేదు. ఏమీ గారు ఆల్రెడీ కరెంట్ వాళ్ళతో మాట్లాడడం ఇక్కడ కానీ చెప్పడం జరిగిందండి. 10 మందికి వచ్చినారు అధ్యక్ష, 2 రిటర్న్ అయిపోయినారు అధ్యక్ష. అవునండి, దాని వల్ల ఇప్పుడు అదే మాట్లాడడం జరుగుతుంది. మనం ఇప్పుడైతే 60 members ని తీసుకుంటున్నాము 3-4 months కి, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. కాబట్టి మనం ఎవరైతే కొత్త వాటికి మనము 2022లో కానివ్వండి, మనలో రీసెంట్ గా కానీ ఆల్రెడీ గవర్నమెంట్స్ కి పంపించడం జరిగింది. ఎవరైతే పర్మనెంట్ ఆఫ్ కాస్ట్ లో మనం తీసుకోవాలంటే గవర్నమెంట్ అనుమతి మనకి కావాలి. మనకు జిల్లా అయిన తర్వాత మనకు వర్కర్స్ పెరగట్లేదు. కాకపోతే మళ్ళీ నేను ఒకసారి గవర్నమెంట్ కి ప్రపోజల్ అనేది పంపిస్తాను. మాట్లాడివ్వండి. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, నేను గత కౌన్సిల్లో వర్కర్స్ తక్కువ ఉన్నారని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరిని పెట్టలేదు వర్క్ చేయనీకి. అక్కడ 2 సరిపోతున్నారు, కానీ వాళ్ళకు వార్డు పెద్దవాడై వాళ్ళకి వర్క్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష. ఇట్లా నిన్న ఏదైనా అకేషన్ పడితే గానీ ఇప్పుడు మున్సిపాలిటీ వర్కర్స్ కానీ ఇక్కడికి వస్తే అక్కడ వర్క్ అది చెత్త కానీ తీసుకువెళ్ళట్లేదు అధ్యక్ష. అలాగే స్లింట్ సరిగ్గా తీయట్లేదు. ఫాగింగ్ అసలు చేయకనే 1 month అవుతుంది అధ్యక్ష. మా వాటిలో దోమలు విపరీతంగా ఉన్నాయి అధ్యక్ష. స్ప్రేయింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు. ఫాగింగ్ చేయక 1 month అవుతుంది దగ్గర. ఎవరండి వార్డు ఎవరికి వస్తుంది? కాదు కదా, రాలేదు సార్. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి మేడం. ఫాగింగ్ అయితే వచ్చింది మేడం. వాళ్ళు కూడా నాకు సైన్ కూడా చేసి చూపించారు మేడం. ఎంక్రోచ్మెంట్ అనేది చాలా మంచి పని చేస్తున్నారు అధ్యక్ష, కానీ అది కంటిన్యూగా చేస్తే మీకు బాగుంటుంది అధ్యక్ష. 1 వారం వస్తారు, 1 సంవత్సరం వస్తారు, మళ్ళీ 2 years తర్వాత వస్తారు. అది ప్రజలకు ఎంత నష్టమైతే మీకు తెలుస్తుంది అధ్యక్ష. మీ ద్వారా మన ఏసీబీ సార్ వాళ్ళకి చెప్తున్నాను, చేస్తే కంటిన్యూ ఊడ్ డెవలప్మెంట్ అనేది చాలా మంచి పని. కానీ ఇది ఎంత చేస్తున్నారో నాకు అర్థం కావడం. ఒక్క నిమిషమా ఏమీ గారు, మనం ఏం ఆల్రెడీ మన కౌన్సిల్ దృష్టికి కానీ ఏం పెట్టకుండా ఎంక్రోచ్మెంట్ స్టార్ట్ చేసేసారు. సరే చేశారు, మంచిదే. డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే. మళ్ళీ ఎందుకు ఆఫ్ చేశారు? స్టార్ట్ చేయమని ఎవరు చెప్పారు, ఆపమని ఎవరు చెప్పారు? మేడం, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ మేడం. ఎవరైతే మన డ్రైన్ల పైన ఆక్యుపై చేశారో వాళ్ళే మేడం. అని తీసామా మాజిద్ గారు, మన దగ్గర వర్క్ ఫోర్స్ ను బట్టేసి ఒక్కొక్కసారి మొత్తం కంప్లీట్ చేయిస్తాం మేడం. ఈ 3 months లో మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరీగా అన్ని రిమూవ్ అవుతాయి మేడం. షూర్ మేడం. లేదు అధ్యక్ష, ఒక్కొక్క షాప్ కి 60,000 70,000 వరకు నష్టం చేస్తున్నారు, పోతున్నారు. లాస్ట్ 2 years బ్యాక్ కూడా అట్లనే చేస్తున్నారు. పబ్లిక్ ఎందుకు నష్టం చేయాలి? చేస్తే ఊరంతా చేయండి, ఊరు డెవలప్ చేయండి, పర్టికులర్ గా ఒక ఏరియాని ఎందుకు టార్గెట్ చేసినా అర్థం కావడం లేదండి. చేస్తే మొత్తం నంద్యాలంతా వర్క్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేయిస్తాము. దాని మీద ఒక ప్లానింగ్ మీరు ఏమేమి తీసుకుంటున్నారు, అసలు ఏంటి మీ యాక్షన్ ప్లాన్ అనేది కౌన్సిల్ ముందరగానే ఉంచాల్సిందిగా ఎంఈ గారిని టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళని ఆదేశించడం జరుగుతుందండి. ఎందుకనంటే మీరు అనేసుకొని మీరు వెళ్ళేసి కొట్టేయడం వల్ల ప్రజలు వచ్చి కౌన్సిలర్స్ కానీ కౌన్సిల్ మెంబర్స్ ఎవరినైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేటట్టుగానే ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళ దృష్టిలో పెడితే లేదు ఈ యాక్షన్ ప్లాన్ వల్ల ఈ రేపు పొద్దున ఈ డెవలప్ జరుగుతుందని చెప్పే విధంగా ఉండాలి. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే వాళ్ళకి వచ్చి ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతారు కదా. దయచేసి దృష్టిలో పెట్టేసుకొని
కానీ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం రిమూవ్ చేసినాక అదేమి ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యుల దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు పబ్లిక్ ని అవేర్నెస్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. కంటిన్యూగా మానిటరింగ్ చేయండి, బాగుంటుంది. దయచేసి వెళ్ళి ఇంకోటి ప్రైమ్ మినిస్టర్ కూడా రోడ్ వైండింగ్ అడిగిన అధ్యక్ష, అది ఎంతవరకు వచ్చిందో ఏమో అర్థం కాదు. ఏమీ గారు ఆల్రెడీ గౌరవ పాపులేషన్ అదే కంప్లీట్ మేడం, పాపులేషన్ అంటే పెరుగుతుంది, ఊరంటే అదే ఉంది. ఎంకరేజ్మెంట్ కానీ రోడ్ వైండింగ్ కానీ అయితేనే డెవలప్ అవుతుంది. ఉన్న ఊర్లోనే ఎట్లా డెవలప్ అవుతుంది అధ్యక్ష? రోడ్ వైండింగ్ గురించి చెప్పండి. ఓకే. నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. టోల్గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహణలో నోట్ల కట్టలు లభించాయి. మహారాష్ట్రకు చెందిన MH11 DM 0589 అనే వాహనంలో సుమారు 30 లక్షల నగదు నోట్ల కట్టలు ఈ బ్యాగ్ లో పెట్టుకుని వాహనంలో శ్రీశైలం వచ్చారు. టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీలో నోట్ల కట్టల బ్యాగు చూసి సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు. నోట్ల కట్టలు తెచ్చిన వాహనంలోని వ్యక్తుల్ని దేవస్థాన సెక్యూరిటీ సిబ్బంది విచారించగా తాము బంగారం వ్యాపారం చేస్తామని, వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వచ్చామని, అక్కడి నుండి శ్రీశైలం దగ్గరగా ఉండడంతో శ్రీశైలం దర్శనార్థం వచ్చామని తెలిపారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది నోట్ల కట్టల బ్యాగ్ ని వాహనాన్ని శ్రీశైలం పోలీసులకు అప్పగించారు. సరైన డాక్యుమెంట్స్ చూపించమని శ్రీశైలం పోలీసులు కోరారు. అలాగే నోట్ల కట్టలకు సంబంధించిన వాటిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు వివరాల కోసం పోలీసులు పంపించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అన్యాయాన్ని ఎదుర్కొన్నందుకు ఓ అంగన్వాడీ టీచర్ని నిర్దాక్షిణ్యంగా విధుల నుండి తొలగించారు. మాడళ్ల సంక్షేమ అభివృద్ధి సంఘం అధ్యక్షులు పెన్నం సుధాకర్, రాయలసీమ అధ్యక్షులు నేగల యేసు మీడియా సమావేశంలో మాట్లాడారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఆచారి కాలనీలో గత 20 సంవత్సరాల నుండి అంగన్వాడీ సెంటర్ నందు టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న సుజాత అనే టీచర్ను అక్రమంగా విధుల నుండి తొలగించారని ఆరోపించారు. అంగన్వాడీ సెంటర్ కు నాణ్యత లేని గుడ్లను సరఫరా చేశారని, ఆ విషయం సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా గుడ్లు ఎలా ఉన్నా పంచాలని ఆమెకు ఆదేశాలు జారీ చేశారని, దీంతో చేసేదేమి లేక ఆ టీచర్ అవే గుడ్లను పంపిణీ చేసిందని, దీంతో చుట్టుపక్కల ఉన్నవారు గుడ్లు ఏమి బాగాలేవని సిడిపిఓకు ఫిర్యాదు చేయగా సిడిపిఓ ఏ విచారణ జరపకుండా ఆ టీచర్ కు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించిన ఆ టీచర్ ను ఉద్యోగం నుండి తీసేశామంటూ అంగన్వాడీ సెంటర్ కు నోటీసులు అంటించారని, ఈ విషయం తెలుసుకున్న టీచర్ పరుచూరి సుజాత వెంటనే మీడియాను సంప్రదించి తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించారు. అనంతరం టీచర్ సుజాత మాట్లాడారు. తనను అన్యాయంగా విధుల నుండి తొలగించారని, దయచేసి విచారణ జరిపి తనకు న్యాయం చేసి తిరిగి విధుల్లోకి తీసుకునేలాగా చేయాలని కోరారు. నమస్కారము, నా పేరు పరుచూరు సుజాత. ఆలగడ్డలో ఆచార్ కాలంలో 20 సెంటర్ గా పనిచేస్తున్నాను. నేను 16 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నాపై అధికారులు కుమ్మక్కయ్యి నన్ను ఇట్లా వేధిస్తున్నారు. దస్తగిరమ్మ మేడము ప్రతిసారి నా సెంటర్కి వస్తూనే ఉంది. సూపర్వైజర్ ప్రతి నెలలో 20 సార్లు సెంటర్కి వస్తూనే ఉంది. ఆమె చెప్పితే నేను అన్ని పంచినాను. గుడ్లు ఇచ్చినారు. వాళ్ళు పంచమని చెప్పినారు, నేను పంచినాను. నాపై ఆరోపణలు చేసినారు. నాకు ఉద్యోగం ఇప్పించగలని కోరుచున్నాను. జై భీమ్. మాడళ్ల సంక్షేమ అభివృద్ధి సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ వర్గం, రాయలసీమ అధ్యక్షుడు నేగల యేసు నేను తెలియజేయమనగా ముందుగా వచ్చేసి మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ నా హృదయపూర్వక వందనాలు. వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ బాధితురాలు వచ్చేసి మాకు వచ్చేసి అన్యాయం జరిగిందని మమ్మల్ని కోరడం జరిగింది. ఇట్లా జరిగిందని మాతో ఏమని తెలియక ఉండే వాస్తవం అనేది మాకు తెలియజేసినది. వచ్చేసి 4 లక్షల సరుకు నాశనమైందన్న దాంతో, కుళ్ళిపోయిందన్న దాంతో వాళ్ళు ఉద్యోగం తీసుకున్నారని చెప్తున్నారు. 4 లక్షల సరుకు నాశనమైందంటే ఆడ వచ్చేసి సూపర్వైజర్ మేడం వచ్చేసి డైలీ పోయి నెలకు 20 సార్లు చెకింగ్ చేస్తుంది, ఫోటో తీసుకుంటుంది. వచ్చేసి గుడ్లు దించే వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కంపల్సరీ, నేను పలానా చోట గుడ్లు దించినానని. గుడ్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకునే వ్యక్తి పలానా చోట దించినారు, స్టాక్ ఉంది అనే దాంతో ఆలోచన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ డైలీ వచ్చి చెకింగ్ చేసుకుంటూ పోతుంది. ఇవన్నీ చెకింగ్ జరుగుతాయి, ఇవన్నీ పంచుకుంటూ పోతానంది. ఈమె గత 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తానంది. ఒకవేళ అవినీతికి పాల్పడితే ఎప్పుడో పాల్పడి ఉండాల్సింది, ఇప్పుడు డీసెంట్ గా ఎప్పుడు ఏంచింది. కానీ ఏంటంటే ఈమె చెప్పే ఏంటంటే ఒక్కసారి ఈ నెలలో దించిన గుడ్లు మాత్రమే చెడిపోయినాయని చెప్తుంది. కానీ దాని వెనుకల రహస్యం ఏంటంటే ఈమెను శారీరకంగా అనుభవించాలన్నంత కొందరు పాల్పడినారు. ఈమె ఏంటంటే సహకరించకుండా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి సూపర్వైజర్ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చింది. మేడం వీళ్ళు నా మీద బలవంతంగా ఇట్లా ఇది చేస్తున్నారు అనంతో
ఆ మేడం వచ్చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఏమాత్రం తీసుకుండా సర్లేన చూసి ఇరిసిపెట్టినారు. వాళ్ళు ఏంటంటే ఈమె సహకరించలేదు కాబట్టి వాళ్ళు పగతో ఏం చేస్తున్నారంటే ఒక కుట్రతో, అంటే దీని వెనకలు ఏంటంటే సూపర్వైజర్ ఉంది, పీడీ మేడం ఉంది, వీళ్ళు ముగ్గురు కలిసి ఈమె కుట్రతో ఉద్యోగం తీయాలని ఒక ప్లాన్ వేసినారు తప్ప మిగతాది ఏం లేదు. కలెక్టర్ మేడం గారికి కూడా నేను విన్నపంలో చెప్పేది ఏంటంటే, మేడం మీ కాడికి వచ్చిన ఈ ఒక సమస్యను మీరు తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని దయచేసి ఈమె ఉద్యోగము మేమకి ఇప్పించాలని కోరుతున్నాం. అది తొందరలో వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వస్తాము. ఆడ కూడా ఒక ర్యాలీ, ఒక ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ మేడం మీ కాడికి కూడా వచ్చి మీతో కూడా మేము మాట్లాడదాం, ఈ పరిష్కారం ఏంటో అనేది మేము చేస్తాము. దయ ఉంచి ఈ అధికారులు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈమెకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. జై భీమ్. సుజాత ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంట. అది మరి ఆచార్య కాలనీలో ఈమె సెంటరు. ఈమె చేస్తున్నటువంటి ఆ సెంటర్లో మరి గుడ్లు, పప్పు చెక్కలు, ఖర్జూరాలు ఏదైతే ఉందో కందిబ్యాళ్ళు చెడిపోయినాయని చెప్పేసి సిడిపో మేడము మరి దస్తగిరమ్మ వీళ్ళందరూ కలిసి ఈమె మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఈమె తీసేయడం జరిగింది. కానీ అది ఎంత మటుకు నిజము కాదు అనేది ఎంక్వైరీ లేకుండా ఈమెను తీసేసినారు. ఈమె వచ్చేసి నేను కేవలం ఒక హిందూ మాలను అయినందుకు నన్ను తీసేస్తున్నారన్న అని మమ్మల్ని కలసడం జరిగింది. కానీ ఇది కలెక్టర్ గారి వరకు ఇది వెళ్ళిందో లేదో మాకు తెలియదు. కానీ కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడతామని, ఆమెకు దగ్గరండి న్యాయం చేస్తామని, ఇప్పుడు అవసరమైతే సిడిపో మేడం గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడి ఈమె విషయం ఏదో కనుక్కుంటామని నేను తెలియజెప్తున్నాను. జై భీమ్. నంద్యాలలో కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగస్తులు వారి సమస్యపై ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగస్తుల సమస్యని పరిష్కరించేంత వరకు మా ఉద్యమ పోరాటం ఒక్కరోజు ఆగదు. రాబోయే వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక యుఎఫ్బిఓ ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో మద్దతుగా మాట్లాడిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిఐటియు పట్టణ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, పట్టణ కార్యదర్శి పి వెంకటలింగం, సీనియర్ నాయకులు తోట మద్దులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులు మాత్రమే విధులు నిర్వర్తిస్తామని, మాకు మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చకుండా ఉన్నారని, బ్యాంకు ఉద్యోగుల్ని తలుచుకుంటే ఏమైనా చేయగలం, మా పోరాటం ఇంతటితో ఆగదు, రాబోయే రోజుల్లో పరిష్కారం కోసం ఉద్యోగ పోరాటం చేయాల్సి వస్తుందని ఇప్పటికైనా స్పందించాలని కోరారు. అదేవిధంగా ఎన్నడూ లేని రీతిలో ఉద్యోగస్తులు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వీరి మధ్య 12వ వేతన సవరణలో 5 డే బ్యాంకింగ్ కు ఒప్పుకున్నారు. కానీ అది కార్యాచరణలో జరగక ఇప్పటికి 2 సంవత్సరాలు సుమారుగా జరిగింది. నిన్న మొన్న కూడా చర్చలకు పిలిచి ఇంకా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనే ఇదే మాట చెప్తున్నారే తప్ప ఇది కార్యాచరణలోకి రావడం లేదు. అందుకొరకే ఈరోజు మేము సమ్మెలో పాల్గొంటున్నాము. ఈరోజు 1 రోజు మాత్రమే సమ్మెకు పిలుపునిచ్చాము. భవిష్యత్తులో ఇది ఇంకా కార్యాచరణ చాలా ముందుకెళ్తుంది. మన ఫెడరేషన్ యుఎఫ్బిఓ ఏమి పిలిపించినా కూడా మనం దానికి అందరం కూడా సిద్ధమై ఉండాలి. ఈ 5 రోజుల బ్యాంకింగ్ మనం సాధించే వరకు కూడా దీన్ని విశ్రమించేది లేదు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. చాలా రోజులైంది మనకి ఇస్తామని చెప్పి ఇంకా కార్యాచరణ జరగట్లేదు. డిజిటల్ బ్యాంకింగ్ వైపు చాలా బ్యాంకులు అన్ని మొగ్గు చూపాయి. ప్రజలు కూడా అందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా డిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్తా ఉన్నారు. కానీ మన మీద పైభారం ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. 5 డేస్ బ్యాంకింగ్ అనేది మనం ఏదో సెలవులు కావాలని కోరుకోవడం లేదు. అది మన రైట్, అది మన హక్కు. ఐబిఏ మనకు ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, ఎల్ఐసీలు, రిజర్వ్ బ్యాంకు వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కానీ కేవలము పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు మాత్రమే ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ రోజు మాత్రం ఈరోజు 1 రోజే బంద్కు పిలిపించాం. కానీ ఇది ఫ్యూచర్లో మాకు వాళ్ళు కార్యాచరణలో తీసుకొచ్చేదాకా కూడా మేము ఇంకా స్ట్రైక్లో పోతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 2 శనివారాలకు గాను మిగతా 2 శనివారాలు కూడా మేము ఇస్తామనే ఉద్దేశంతో ఐబీఏతో ఒప్పందం చేసుకొని మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు ఆ హామీ అయితే నెరవేర్చబడలేదు. దీంతో మనమందరము ఏకధాటిగా ట్విట్టర్ క్యాంపెయిన్ జరిపినాం. చాలామందికి ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది తెలియకపోవచ్చు, కానీ ఎక్స్ ప్రోగ్రామ్ అనేది ట్విట్టర్ క్యాంపెయిన్ వరల్డ్ వైడ్గా అబ్జర్వ్ చేస్తుంటుంది. ట్రెండింగ్లో టాప్ ప్లేస్లోకి వచ్చినాం. సో ప్రతి ఒక్కరికి భారతదేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల యొక్క పవర్ ఏందో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని గమనిస్తున్నారు. అదొక
మన యూనియన్ నాయకులు ఆ చూజ్ చేసుకునే విధానము, ఆ నిరసన తెలిపే విధానము రాబోయే రోజుల్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో సోషల్ మీడియా కూడా చాలా ప్రభావితం చేస్తుంది. దాన్ని మనం అందరం పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా నంద్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు ఫుట్పాత్ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాటిని ఇష్టానుసారంగా తొలగించడం దావీదు కాదని, ఒక పద్ధతిలో ఆక్రమణ తొలగించాలని తప్ప ఇక్కడ పడితే అక్కడ తొలగించడం భావం కాదని, వీటి వెనకాల ఏం జరుగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన 11వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష పట్టణంలో ఫుట్పాత్ రోడ్డు వెడల్పుకు మున్సిపల్ అధికారులు చేస్తున్నది మంచిదే, కానీ ఒక పద్ధతిలో వెళ్లకుండా సంవత్సరానికి ఒకసారి అటు వెళ్తారు, ఇటు వస్తారు, 2 నెలలకు ఒకసారి అధికారులు ఆక్రమణ అటు వచ్చి తొలగించడంతో వ్యాపారస్తులు ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో మొత్తం ఒకేసారి ఒక నోటీస్ ఇచ్చి ఒకేసారి ఆక్రమణ తొలగిస్తే బాగుంటుంది, కానీ ఇష్టం వచ్చినట్లు అటు రావడం, అటు తొలగించడం, వెళ్లడం, వీధి వలన వేల రూపాయల వ్యాపారస్తులు నష్టపోతున్నారని ఒక్కోసారి వారి దృష్టికి ఉంచుకొని చేయాలి, కానీ నష్టం వచ్చే విధంగా చేయకూడదని మున్సిపల్ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా స్పందిస్తూ అసలు మున్సిపల్ కౌన్సిల్ లో చర్చించకుండా ఏ విధంగా తొలగిస్తున్నారని ఎవరు చెప్పారు మీకు? అధికారుల తీరుపై చైర్పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంక్రోచ్మెంట్ అనేది చాలా మంచి పని చేస్తున్నారు అధ్యక్ష, కానీ అది కంటిన్యూగా చేస్తే మీకు బాగుంటుంది అధ్యక్ష. ఒక వారం వస్తారు, ఒక సంవత్సరం వస్తారు, మళ్ళీ 2 years తర్వాత వస్తారు. అది ప్రజలకు ఎంత నష్టమైతే మీకు తెలుస్తుంది అధ్యక్ష. మీ ద్వారా మన ఏసీబీ సార్ వాళ్ళకి చెప్తున్నాను, చేస్తే కంటిన్యూ ఊడ్ డెవలప్మెంట్ అనేది చాలా మంచి పని, కానీ ఇది ఎంత చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఒక్క నిమిషము ఎమి గారు, మనం ఏం ఆల్రెడీ మన కౌన్సిల్ దృష్టికి కానీ ఏం పెట్టకుండా ఎంక్రోచ్మెంట్ స్టార్ట్ చేసేసారు. సరే చేశారు, మంచిదే, డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే. మళ్ళీ ఎందుకు ఆఫ్ చేశారు? స్టార్ట్ చేయమని ఎవరు చెప్పారు, ఆపమని ఎవరు చెప్పారు? మేడం ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ మేడం. ఎవరైతే మన డ్రైన్ల పైన ఆక్యుపై చేశారో వాళ్ళే మేడం. అని తీసామా మాజిద్ గారు, మన దగ్గర మేడం మన దగ్గర వర్క్ ఫోర్స్ ను పట్టేసి ఒక్కొక్కసారి మొత్తం కంప్లీట్ చేయిస్తాం మేడం. ఈ 3 months లో మేము టార్గెట్ పెట్టుకున్నాం, కంపల్సరీగా అన్ని రిమూవ్ అవుతాయి మేడం. షూర్ మేడం. లేదు అధ్యక్ష, ఒక్కొక్క షాప్ కి 60,000 70,000 వరకు నష్టం చేస్తున్నారు, పోతున్నారు. లాస్ట్ 2 years బ్యాక్ కూడా అట్లనే చేస్తున్నారు. పబ్లిక్ ఎందుకు నష్టం చేయాలి? చేస్తే ఊరంతా చేయండి, ఊరు డెవలప్ చేయండి, బాగుంటుంది. పర్టికులర్ గా ఒక ఏరియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నా అర్థం కావడం లేదండి. చేస్తే మొత్తం నంద్యాలంతా వర్క్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేయిస్తాము. దాని మీద ఒక ప్లానింగ్ మీరు ఏమేమి తీసుకుంటున్నారు, అసలు ఏంటి మీ యాక్షన్ ప్లాన్ అనేది కౌన్సిల్ ముందరగానే ఉంచాల్సిందిగా ఎంఈ గారిని టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళని ఆదేశించడం జరుగుతుందండి. ఎందుకనంటే మీరు అనేసుకొని మీరు వెళ్ళేసి కొట్టేయడం వల్ల ప్రజలు వచ్చి కౌన్సిలర్స్ కానీ కౌన్సిల్ మెంబర్స్ ఎవరినైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేటట్టుగానే ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళ దృష్టిలో పెడితే లేదు ఈ యాక్షన్ ప్లాన్ వల్ల ఈ రేపు పొద్దున ఈ డెవలప్ జరుగుతుందని చెప్పే విధంగా ఉండాలి. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే వాళ్ళకి వచ్చి ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతారు కదా. దయచేసి దృష్టిలో పెట్టేసుకొని మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం రిమూవ్ చేసినాక అదేమి ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యుల దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి వెళ్ళి రోడ్ వైండింగ్ అడిగిన అధ్యక్ష, అది ఎంత వచ్చిందో ఏమో అర్థం కాదు. ఏమీ గారు ఆల్రెడీ గౌరవ పాపులేషన్ కంప్లీట్ మేడం, పాపులేషన్ అయితే పెరుగుతుంది, ఊరంతే అదే ఉంది. ఎంకరేజ్మెంట్ కానీ రోడ్ వైండింగ్ కానీ అయితేనే డెవలప్ అవుతుంది. ఉన్న ఊర్లోనే ఎట్లా డెవలప్ అవుతుంది అధ్యక్ష? రోడ్ వైండింగ్ గురించి చెప్పండి. ఓకే ఏమి గారి, ఇప్పుడు రోడ్ వైండింగ్ అడుగుతున్నారు, గత 3-4 months నుంచి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అసలు రోడ్ వైండింగ్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఏంటి అనేది పప్పులు బట్టి ఏదండి మేడం? అది ఆర్డిపి కూడా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు రెడీ చేస్తున్నాం మేడం. అది ఇంప్లిమెంట్ అవుతుంది ఇమీడియట్ గా, అది కూడా టేకప్ చేస్తాం మేడం. ఆల్రెడీ ఆర్డిపిస్ కి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఒకటి, మనము ఏదన్నా మన మాస్టర్ ప్లాన్స్ లో ఉన్న రోడ్స్ ని ముందే కాపాడుకోవాలి. వాళ్ళు ఆక్యుపై చేసినాక వాళ్ళకి నష్టం కలిగించకుండా మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీగా ఉన్న చోట్ల మనకి ఏమేమో మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రీసెంట్ గా మనకు 1 year బ్యాక్ వచ్చింది. మనకి ఎప్పుడైతే ఇప్పుడు అవసరం ఉన్నాయి అనే చోట్ల అన్ని చోట్ల ఆర్టీపీలకి అయితే రెడీ చేసేసి స్టార్ట్ చేయించేసేయండి. రేపొద్దున వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నాక పలగొట్టకుండా ఇప్పుడు ఫ్రీగా ఉన్న చోట్స్ ఏమున్నాయో గుర్తించి అవి పెట్టేస్తే ఆర్డీపీ చేయడానికి ఈజీ ఉంటుంది కదండి. వాళ్ళు ఎంక్రోచ్ కాకముందే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి, వాళ్ళకి నష్టం జరగకుండా. అలాంటి ఏమేమి ఉన్నాయి ఆర్డీపీస్ మొత్తము
టౌన్ ప్లానింగ్ సెక్షన్ మళ్ళీ ఇంజనీరింగ్ సెక్షన్ కలిసి త్వరలోనే అది మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నానండి. నంద్యాల మార్కెట్ లో పెరిగిపోయిన నకిలీ నోట్లు పెరిగిపోతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి. నంద్యాల పట్టణంలో ఎక్కువగా నకిలీ 500 నోట్లు చలామణి అవుతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా 500 నోట్లు ఎక్కువగా పెట్రోల్ బంక్, మద్యం షాపులో, దుకాణంలో ఎక్కువగా వస్తున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వ్యాపారస్తులు ఇప్పటికైనా అధికారులు వీటిని కట్టడి చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుకుంటారా వైన్ షాపుల కాడ ఆడ సేమ్ బెంగళూరు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఇనకంట్ల గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు మరియు ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల మేరకు ఇనకండ్ల గ్రామంలోని దళిత వర్గానికి చెందిన వృద్ధురాలు పశువుల కోసం గడ్డి మోపు ఎత్తుకుని పొలం నుండి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దాట్ల అమర్నాథ్ యాదవ్ అనే యువకుడు వృద్ధురాలు లక్ష్మమ్మ వెనుక వైపు నుండి వచ్చి నోరు మూసి అత్యాచార యత్నానికి విచక్షణారహితంగా దాడికి పాల్పడుతుండగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న మద్దిలెటి అనే వ్యక్తి గట్టిగా అరవడంతో అమర్నాథ్ వృద్ధురాలపై దాడి చేసి పరారైనట్లు ప్రత్యేక సాక్షి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వారం రోజుల తర్వాత జరిగిన విషయాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెప్పుకొని వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. లచ్చమ్మ మృతి చెందిన ఘటనపై బనగానపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు లచ్చమ్మ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన బనగానపల్లి పోలీసులు. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎనకల్ల గ్రామం. మా నేను దస్తగిరమ్మ నా పేరు. మా అత్త పేరు ముద్దారం లక్ష్మమ్మ. 15వ తేదీ సంక్రాంతి పండుగ నాడు మా అత్త పొలం గడ్డి కోసం అని చేనుకు వెళ్ళింది. 4 గంటల సమయంలో పోయి 5 గంటల గడ్డి కోసుకొని తిరిగి వస్తుండగా చేను దగ్గర దాట్ల అమర్నాథ్ అనే పిల్లోడు మా అత్తపై వెనక నుంచి వచ్చి మోపు కింద దొబ్బి ఆమెను ఇంకా కింద పడేసి గొంతు నోట్లు ఇట్లా ఏళ్ళు పెట్టి చీల్చి గుండెల మీద కూర్చొని ఆమెనైతే మానసిక ఇబ్బందిగా గురి చేసి ఆమెను ఇంకా ఎంత రానా హింసించాడంటే అది మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. నేనైతే అంత రానా ఘోరంగా ఆమెకు అవమానం జరిగింది. ఆ విధంగా జరిగిన వెంటనే ఇంటికి వచ్చి ఎవరికే కానీ చెప్పకుండా ఆమె ఇంకా అంతకు ఆమెను మనస్తాపన చెంది ఇంకా ఆమె మనసులో బాధపడి నలిగిపోతుంటే పోయి అడిగినాం ఎందుకు ఏమైంది అని. ఇట్లమ్మా నాకైతే నేను గడ్డి మోపు ఎత్తుకొని వచ్చంటే దాంట్లో అమర్నాథ్ అని గొల్లలో పిల్లోడు నా వెనక నుంచి వచ్చి మోపు దబ్బి నన్ను కింద వారేసి గుండెల మీద కూర్చొని నాకు నోట్లంతా ఇట్లా చీల్చి నన్ను ఇంకా మాటలు అయితే నేను చెప్పలేకున్నాను. అట్లా జరిగింది సార్. ఆమె ఇంటికి వచ్చి ఆమె మా కోడళ్ళకి చెప్పలేక, బిడ్డకి చెప్పలేక, కొడుకులకు చెప్పలేక ఆమె ఎంత ఆవేదన చెందిందో మాకైతే మాటలంగా నేను చెప్పలేకపోతున్నా. అసలు ఆమె వాడు ఎంత కిరాతకంగా ఆమెని హింసించినాడో. మాది ఎన్నకల్ల గ్రామం. నేను పెట్రోల్ బంక్ లో పోతంటే చేనులోకి పోయినాక కొంత దూరం నడిచిపోయినాక గొంతు అరిసిన పట్టినే ఎవడు వాడు అన్నలకల్లా దొమ్మల మీద పడి తొక్కి పెట్టినాడు. తొక్కి పెట్టింటే ఎవడు అరిచి అన్నాలకల్లా పట్టినే ఇడిచిపెట్టి పోయిన పట్టినే మళ్ళీ ఆమె వచ్చి ఎవరు ఆ పిల్లోడు అని అడిగితే ఎవరు దాటల్లో పిల్లోడే వాడు అనింది. అన్నే పట్టినే చెక్కిళ్ళ కల్లా రక్తం కారిన పట్టినే నువ్వు మళ్ళీ నాయన ఎవరో చెప్పాక ఇంటికాడ నా కొడుకులు తాగుతోళ్ళు ఎవరో చెప్పకుండా ఉండు నాయన అని నాతో అనింది. అన్నీ పట్టి నేను ఎవరు చెప్పుకోలే, నేనే కడుపులో పెట్టుకొని ఉన్నా. పేరు మూలింటి మునయ్య మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. 22వ తేదీ ఎన్నకన్న గ్రామంలో ఉదారం లక్ష్మీదేవి అని ఆమె పొలం ఉన్నది. ఆ పొలంలోకి ప్రతిరోజు ఆమె చేనులోకి గడ్డి పెట్టుకొని కల్పించుకొని పోతుంటారు. ఆమె కాకుండా మిగతా వాళ్ళు కూడా పోతుంటారు. కానీ ఆమె పైన దాడి జరిగినది అనేది మాకు కూడా ఇంప్రూవ్ తెలిసింది కాబట్టి మేము ఇది మీడియాతో మాట్లాడుతున్నాము. ఆమె పైన ఆమెకు 65 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గురునాథ్ అనే పొట్టగాడు, అతనికి 23 సంవత్సరాల వయసు ఉన్నది. ఆమె గడ్డి మోపు కట్టుకొని పెయిన్ ఎత్తి పెట్టుకొని వచ్చే సమయంలో దాపున ఉండి వచ్చి ఆమె గడ్డి మోపు పక్కకు తొలగి దొబ్బేసి ఆమెను బలత్కారంగా ఆమె అతని ఇష్టం వచ్చినట్టు చేసి కాకోకుండా మళ్ళీ బయటపతి చెప్పుతాదేమని ఆమెను కింద పడవేసి రొమ్మల మీద కూర్చొని బలవంతంగా గుద్ది ఆ గాయాలు చేసి
ఆ సమయంలోనే ఒక దారిన ఒక మధ్యలేట అనే పొట్టగాడు పోతుంటే ఈమె అరుపులకు అతను వెనక్కి తిరిగి చూసి ఎవరు అని గట్టిగా అరిశాల కల్లా వాడు విడిచిపెట్టి పారిపోయినాడు. తర్వాత ఆమెను లేపి ఓదార్చి ఆమెను భయపడకమ్మా, నువ్వు చిన్నగా ఇంటికి పోవని చెప్పడం జరిగింది. చెప్తే ఆమె కూడా పెద్ద మనసు, 65 సంవత్సరాల వయసు కలిగింది కాబట్టి ఆమె భయపడుతూ నాకు ఏం అవమానం జరిగింది అనేది, ప్రజలలో ఏం చెడ్డ పేరు వస్తుంది అనే విషయంగా నైనా నా పిల్లలకు చెప్పాకు, ఏదో జరిగింది వాళ్ళు పోయి ఇళ్ళ మీద పోయి కొట్టుకొని చంపుకునే సమయానికి వస్తుంది అని ఆ పిల్లని చెప్తే ఆ పిల్లడు కూడా ఆమె పెద్ద మాట విని ఎవరికి చెప్పుకోకుండా నిలబడిపోయినాడు. మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రజలకు విలీన పంచాయతీలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించేందుకు 38,75,00,000 వ్యయంతో తాగునీటి పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకంలో నీటి శుద్ధి కేంద్రం, పైకప్పు, నీటి నిల్వ ట్యాంకులు, పైప్ లైన్లు, పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నారు. పనుల అమలుకు అవసరమైన స్థలాన్ని ప్రజారోగ్య పురపాలక ఇంజనీరింగ్ శాఖకు అప్పగించేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా నంద్యాల పట్టణంతో పాటు విలీన పంచాయతీలో తాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది. ఈ సమావేశంలో డీఈలు నాగభూషణ్ రెడ్డి, పవన్ కుమార్, రసూల్, ఆర్వో వెంకటరెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘం ప్రజారోగ్య విభాగం నందు పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్ ద్వారా తెలియజేయడం మేరకు ప్రతి 500 జనాభాకు ఒక పారిశుద్ధ కార్మికుడు అవసరం. 140 మంది అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ వర్కర్లకు గాను 60 సంవత్సరాలు పైబడిన వారు మరియు మరణించే వారు 20 మంది. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ వర్కర్లు 328 మంది పనిచేస్తున్నారు. రెగ్యులర్ కార్మికులు 419 మంది పారిశుద్ధ కార్మికులు కలరు. జనాభా దామాషా మేరకు పారిశుద్ధ కార్మికుల కొరత కలదు. లోగల చుట్టుపక్కల ప్రాంతమైన గ్రామ పంచాయతీలు పున్నాపురం, రైతునగరం, క్రాంతినగరం, ఊరుమర్పులం నందు పారిశుద్ధ పాలక సంఘ సంచాలకులు వారి అదన కోసం ఆర్ఓసి నెంబర్ 145/2022 T2 తేదీ 9/6/2022 పారిశుద్ధ కార్మికులను నియమించుటకు గాను లేఖ నెంబర్ LR నెంబర్ 2 డేటెడ్ 14/5/2022 తేదీన లేఖ సమర్పించడమైనది. అనుమతించుటకు ప్రభుత్వం పరిశీలనలో ఉండి ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ 2025-26 సంవత్సరం గాను నంద్యాల పట్టణంలోని శివారు ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు విజిబుల్ క్లీన్ గా ఉంచుకున్నది. ఈ పురపాలక సంఘంలో 2025-2026 స్వచ్ఛ సంపాదించకు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి ప్రత్యేక సమావేశము కేషన్ మరియు ఎన్జిటి అంశాలపై జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలతో పూర్తి స్థాయిలో SVM రూల్స్ మేరకు సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలి. కార్మికులను నిర్వహించుకుంటూ ఆర్ఓసి నెంబర్ 13/2015/M3 డేటెడ్ 24/9/2013 ఉన్నది. ప్రస్తుతం జనవరి 19 అత్యవసరంగా 60 మంది పారిశుద్ధ కార్మికులను నివారణ పట్టణంలోని భారత పట్టణ మహిళా సమాఖ్య ఆమోదించిన చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ వారు నంద్యాల వారి అజెండా అంశం 3 మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఈ కింద తెలిపిన పనికి కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతులు మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నంబర్ 22/2026 E1 తేదీ 6/1/2026 నందు టెండర్ ఆహ్వానించడమైనది. తేదీ 21/2026న కాలం నెంబర్ పనిలో చూపబడిన తక్కువ టెండర్ దారిని శ్రీ S వెంకటరామరెడ్డి కాంట్రాక్టర్ నంద్యాల యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. 25/26 E1 తేదీ 6/1/2026 నందు టెండర్ ఆహ్వానించడమైనది. తేదీ 21/2026న టెండర్ తెరవడమైనది. దాఖలు చేయబడిన టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. అజెండా అంశం 5 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ కింద తెలిపిన పనికి కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతి మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 22/2025/26 E1 తేదీ 6/1/2026 నందు టెండర్ను ఆహ్వానించడమైనది. తేదీ 21/26 టెండర్ తెరవడమైనది. దాఖలు మొగల్తూరు యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ కింద తెలిపిన పనికి కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతి మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ 22/2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కౌన్సిల్లో విస్తరణపై దృష్టి పెట్టండి, వాటిలో భాగించడం లేదు, శిలా ఫలకాలు వేయాలని కౌన్సిలర్ డిమాండ్.
శ్రీశైలం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. డబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. ఆళ్లగడ్డలో అన్యాయాన్ని ఎదుర్కొన్నందుకు అంగన్వాడీ టీచర్ని నిర్దాక్షిణ్యంగా విధుల నుండి తొలగించారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగుతున్నారు. నంద్యాలలో కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగస్తులు వారి సమస్యపై ఒకరోజు సమ్మె. ఇంతటితో మా పోరాటం ఆగదు. నంద్యాలలో మున్సిపల్ అధికారులు రోడ్డు అక్రమాలను ఇష్టానుసారంగా తొలగిస్తున్నారు. మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్. నంద్యాల మార్కెట్లో పెరిగిపోయిన నకిలీ నోట్లు పెరిగిపోతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా నకిలీ నోట్లు చలామణి నష్టపోతున్న ప్రజలు, వ్యాపారస్తులు. బనగానపల్లిలో హత్యాయత్నం చేసిన యువకుడు, మానసిక వేదనతో వృద్ధురాలు మృతి. జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఘటన కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రజలకు విలీన పంచాయతీలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించేందుకు తాగునీటి పథకాన్ని అమలు. కౌన్సిల్ సమావేశంలో ఆమోదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.